సొంత గడ్డలో మన ప్రయాణం ఆగిపోయింది. బస్సు కిటికీలు మూతపడ్డాయి. ప్రయాణికుల ముఖాలు ఆందోళనలో మునిగిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ స్ట్రైక్ ఇప్పుడు కేవలం ఒక సమ్మె కాదు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక విషాదం. కేవలం జీతం కోసం కాదు. ఇది మన కుటుంబాల భవిష్యత్తు కోసం యుద్ధం. ఒక్కొక్కరి కథ ఒక్కొక్కలా ఉన్నా అందరిలో ఒకే ధైర్యం. నర్సంపేటలో కోలా శంకర్ గౌడ్ తన కళ్ళ ముందు బస్సులను నిశ్శబ్దంగా నిలిచిపోయాయి. ఆ పరిస్థితిలో తన ప్రాణాలను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ 60% కాలిన గాయాలు మనల్ని ప్రశ్నిస్తున్నాయి. వరంగల్లో ఇంకో డ్రైవర్ తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం కేవలం 26,000 కనీసం వేతనం కోసం విషం తాగినప్పుడు ఆ బాధ మనందరికీ తెలియాలి. 38,000 కార్మికులు, 6,000 బస్సులు, ఊపిరాడక ఆగిపోయిన తెలంగాణ రోడ్లు, ప్రయాణికుల ప్రతి అడుగు ఆగిపోతుంది. మన సంస్కృతిలో ప్రయాణికుడే దేవుడు. కానీ ఈ రోజు దేవుడు కూడా ప్రయాణికుడిగా మారాడు. మనకు తెలుసా, ఈ ఆర్టీసీ కార్మికులు కేవలం బస్సులు నడపడం కాదు, వారు మన పిల్లల భవిష్యత్తును, మన వృద్ధుల ఆశలను, మన రైతుల పంటను ప్రతిరోజు మోసుకెళ్తున్నారు. పే కమిషన్ రిపోర్ట్, 32 డిమాండ్లు, కనీస వేతనం, 9,000 పీపీఎఫ్. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. ఇవి ఒక తల్లి ఆపే కన్నీళ్లు, ఒక తండ్రి త్యాగం, ఒక కుటుంబం ఆశ. ప్రతిరోజు ఆలస్యమయ్యే జీతం, ప్రతి నెల ఆగిపోయిన పదవి వేతన ప్రయోజనాలు, ఇవి కేవలం జాప్యాలు కాదు, ఇవి మన జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వం, కార్మికులు ఇద్దరూ మనుషులే. కేవలం అధికార రాజకీయాల్లో ఈ మానవ విషాదాన్ని మర్చిపోకూడదు. మనం అందరం కలిసి మన తెలంగాణ కుటుంబాన్ని ఒక్కటిగా చూస్తే ఈ రోడ్లు మళ్ళీ బస్సులతో కలకలలాడుతాయి. ఈ కార్మికులు మళ్ళీ చిరునవ్వుతో బస్సులు నడుపుతారు. ఈ స్ట్రైక్ మన పోరాటం కేవలం హక్కుల కోసం కాదు, గౌరవం కోసం. మన తెలంగాణ కుటుంబాన్ని మళ్ళీ కలిపేసే పోరాటం. ఎందుకంటే ప్రతి ప్రయాణికుడికి, ప్రతి కార్మికుడికి మన తెలంగాణలో ఒక స్థానం ఉండాలి. మన తెలంగాణ, మన ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది. ఫాలో అవ్వండి డికోడ్ ARL. హెడ్లైన్స్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.